హలో అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను మీకు పుల్లట్లు రెసిపీ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఈ రెసిపీ మనం పెరుగుతో ప్రిపేర్ చేసుకుంటామండి, కొంచెం వాటర్ వేసుకొని. సో మనం ఎంతమందికి అయితే ప్రిపేర్ చేసుకుంటామో అంత పెరుగు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని దాన్ని మనం బీట్ చేసుకోవాలి బాగా. సో ఇప్పుడు నేను ఇద్దరికి ప్రిపేర్ చేస్తున్నా కాబట్టి 1/2 కప్ పెరుగు తీసుకున్నాను, 1/2 కప్ ఆటా తీసుకున్నానండి. ఈ రెండింటిని బాగా కొద్దిగా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా అందులో సాల్ట్ వేసుకోవాలి అండ్ బియ్యం పిండి కూడా సేమ్ అదే క్వాంటిటీ వేసుకోవాలండి, 1/2 కప్. సో ఇవన్నీ కలుపుకొని బాగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. నార్మల్ దోశకి మనం ఎలా బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటామో అలా చేసుకోవాలి. అందులో కారం మనకి తగినంత వేసుకొని అన్నీ కలిపి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టి అది వేడైన తర్వాత ఆయిల్తో గ్రీస్ చేసుకొని మనం దోశ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా వేసుకోవటమేనండి. ఆయిల్ వేసుకొని సో ఇవి దోశల్లాగా క్విక్గా మనకి అయిపోవండి, కొద్దిగా టైం పడుతుంది, బాగా పేషెన్స్గా చేయాలి. సో అలా బాగా 2 సైడ్స్ కూడా కాలనివ్వాలండి, స్లోగా చేయాలి. మేమైతే వీటిని డైరెక్ట్గా అలా తినేస్తామండి. ఎవరికైనా కావాలంటే పికిల్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఎలా ఉంది పండు?